గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 12వ అధ్యాయము ప్రారంభ. కార్తీక ద్వాదశి మహత్యం. కార్తీక మాసములో శని త్రయోదశి సోమవారం కంటే చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఫలితం ఇస్తుంది. పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి 100 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. పెద్దలు అంటూ ఉంటారు, ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పఠనాదులతో జాగారం చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతో పారాయణం గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి. గంగానదీ తీరంలో సూర్యగ్రహణం రోజు 1,000,000 బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణం వల్ల కలుగుతుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యక్తిపాతాలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతుకు సమానం కావు. హెచ్చు పుణ్యాన్నిచ్చే తిథులలో ఎన్నో ఉన్నాయి. కానీ శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన ద్వాదశి అగ్ని తిథుల కంటే ఎన్నో అధిక రెట్లు ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచును. అందువల్ల ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియాతి ప్రియమైనది. ఒక బ్రాహ్మణికైనా ఆ రోజున అన్నదానం చేసేవారు తమ మరణానంతరము విష్ణులోకము పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లు అవుతుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు కలదయు, వెండి గిట్టలు కలదయు, పాలిచ్చేది అయిన ఆవుడు దూడతో సహా పూజించి దానం చేసినట్లే ఆవుకు ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యం కలుగుతుంది. ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం చేసినట్లయితే జన్మ జన్మాల పాపముల నుండి విముక్తి కలిగి విష్ణు సాహిత్యం పొందగలరు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కంచు పాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే 1,000,000 జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించుతాయి. ఫలదక్షిణ తాంబూలాతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానం చేస్తే కలిగే ఫలితమును చెబుతాను విను. అటువంటి వారు ఈ భూలోకంలోనూ మరియు స్వర్గలోకంలో విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు. కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యయన సంపన్నుడకు బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయనట్టు వల్ల 4 సముద్రాల వైశాల్యం గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది. అందువల్ల బంగారు తులసి దానము ఉత్తమమైనది పెద్దలు అంటారు. దీనికి సంబంధించి ఉన్న సర్వ పాపమును హరింపజేయనిదియు ఆయన కథ చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. పుణ్య గోదావరి నదీ తీరాన దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు, తాను తినడు. వాడు తన జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరుగుడు. ఎప్పుడూ పరనింద చేస్తూ పరధనాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు. వాడు ఒక బ్రాహ్మణికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణి దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కొరకు గ్రామాంతరాల్లో ఉన్న అతని కొరకు ఒకనాడు వచ్చి తనకు ఇయ్యవలసిన డబ్బు ఇవ్వమని అడిగాడు. బ్రాహ్మణుడి దగ్గర డబ్బు లేని కారణంగా బాగుగా యోచించి 1 మాసం గడువు కోరుకున్నాడు. ఎవరైతే అప్పుల్లో ఉంటారో వారు 1 కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతమున అతని కోరికై పుట్టి నాకు రుణం అంతా తీరుస్తాడు. ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కళ్ళెరజేసి, ఓరి మూర్ఖుడా, నా డబ్బుని ఇప్పుడు ఇవ్వలేని ఎడల నిన్నిప్పుడు కత్తితో పొడి చేస్తాను అంటూ ఆ బ్రాహ్మణ్ణి జుట్టుపట్టి లాగి క్రిందకు పడదోసి వేదాంగ పారంగతుడని చూడకుండా కాలితో తన్నాడు. అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణ్ణి పొడిచాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు భయపడి రాజభటుల వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకుని ఏమీ ఎరుగని వాని వలె ఉండిపోయాడు. కొంతకాలానికి ఆయువు తీరటం వల్ల చనిపోయాడు. వెంటనే యమదూతల వారిని తాళ్లతో కట్టి యమలోకం తీసుకుని పోయారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వానిని రౌర నరకంలో త్రోసివేశారు. ఆ వయసుని కొడుకు సదా ధర్మాలయందే ఆసక్తి కలిగిన తన తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు త్రవ్వించడం, ప్రజా సౌకర్యం కోసం సత్రములు నిర్మించడము, వివాహాలు ఉపనయనాలు చేస్తూ యజ్ఞయాగాదుల్లో మిక్కిలి ఆసక్తి కనపరుస్తూ అన్ని సమయాల్లో ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయుచు ధర్మవీరుడని పేరు తెచ్చుకున్నాడు. హరినామస్మరణ చేస్తూ యమలోకాన్ని చూచిన తరువాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చింది. నారద మహర్షిని చూసిన ధర్మవీరుడు కంటి నుండి ఆనంద బాష్పాలు రాడుతూ సాష్టాంగ నమస్కారం చేసింది. నారద మహర్షి ఆ వయసును లేవనెత్తి కౌగిలించుకున్నాడు. ఆ ధర్మవీరుడు నారద మునీంద్రులకు ఆర్ఘపాద్యాది విధులతో పూజించి, ఓ మునిశ్రేష్ఠ, త్రిలోక సంచారి, మీ వంటి వారు
రాక మా వంటి వారికి కడు దుర్లభం. నేను జన్మలో చేసి ఉన్న పుణ్యము ఈ రోజున ఫలించింది. తమ దర్శన భాగ్యం వల్ల పుణ్యాలన్నీ సార్థకం అయ్యాయి అని ధర్మవీరుడు అనెను. నారద మునీంద్రుడు వారు ఆ మాటలు విని చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర, కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువు మహా ఇష్టమైనది. ఆనాడు చేసిన స్నాన దానాల వల్ల విస్తారమైన ఫలితం ఇస్తుంది. బ్రాహ్మణుడు కానీ, భాగ్యవంతుడు కానీ, దరిద్రుడు కానీ, మునులు కానీ, వానప్రశస్తుడు కానీ, క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, ఆడవారు కానీ ఎవరైనప్పటికీ తులారాశిలో సూర్యభగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారమున సాలగ్రామ దానం చేసినట్లయితే వారి పాపాలన్నీ హరిస్తాయి. నీ తండ్రి యమలోకంలో రౌర నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు. అతని పాపాలు పోయేందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయమని బోధించాడు. అప్పుడు ఆ ధర్మవీరుడు, స్వామి, బంగారము, గోవులు, భూమి, నువ్వులు మొదలగు దానాలు చేయటం వల్ల ఏ ఫలితాలుంటాయో వాటికి మించిన ఫలితం శిలాదానం వల్ల కలుగుతుందా? సాలగ్రామ శిలాదానాల వల్ల ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే అది ఆకలి తీర్చలేదు. అందువల్ల అటువంటి దానం చేయుట నా వల్ల కాదన్నాడు. నారదుల వారు ఎన్ని విధాలు చెప్పినను ప్రయోజనం లేకపోవటం వల్ల నారద మునీంద్రుల వారు వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం గడిచిన పిదప ధర్మవీరుడు చేయకపోవటం వల్లను మూఢుడైన ఆ ధర్మవీరుడు 3 జన్మలు పురిగాను, 5 జన్మలు ఎద్దుగాను, 3 జన్మలు కోతిగాను, తర్వాత 10 జన్మలు స్త్రీగా పుట్టి వైదవ్యాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యాచకుని కుమార్తెగా కలిగింది. ఆ పిల్ల పెరిగి పెద్దదై మంచి రూప లావణ్యాలు కలిగి పెండ్లి ఈడికి వచ్చింది. ఆమె తండ్రి మంచి సంబంధం చూసి పెండ్లి చేసింది. వివాహం జరుగుతుండగానే పెండ్లి కుమారుడు చనిపోయింది. వివాహానికి వచ్చిన బంధువర్గం తల్లిదండ్రులు దుఃఖం వల్ల కలవరపాటు చెందారు. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ పెండ్లి కుమార్తె ముందు జన్మలో చేయని కృత్యాలన్నీ ఆ విషయం అందరికీ చెప్పాడు. ఆమెకు జన్మాంతర కలుషహారము, ముక్తిప్రదము, సుఖప్రదము అయిన సాలగ్రామ దానం చేయింపనెంచుకుని కార్తీక సోమవారం నాడు వేదాంగ సారంగతుడైన బ్రాహ్మణ్ణి పూజించి తన కూతురి పాపక్షయార్థము సాలగ్రామ దానం చేయించుకుని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగుడైన బ్రాహ్మణ్ణి పూజించి తన కూతురి పాపక్షయార్థము సాలగ్రామ దానం చేయించను. ఆ దాన ఫలితం వల్ల ఆమె భర్త బ్రతికెను. కాలాంతరంలో ఆమె మరణించిన స్వర్గానికి పోయి అచ్చట కొంతకాలం భోగభాగ్యాలు అనుభవించి మరల ఒక బ్రాహ్మణి కుమారునిగా జన్మించి జన్మాంతరంలో చేసి ఉట్టిన పుణ్యం వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందును సాలగ్రామ దానం చేయటం వల్ల విముక్తి పొందినాడు. యమలోకంలో నరకం అనుభవిస్తూ అతని తండ్రికి కూడా విముక్తి పొందాడు. ఓ రాజేంద్ర, శ్రీ విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామ దానం చేయాలి. దానివల్ల 1,000,000 జన్మాల్లో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం మరొకటి లేదు. ఇది నిస్సంశయం అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించి చెప్పాను. ఇది స్కాంద పురాణార్గత కార్తీక మహత్య మందలి 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.